అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీష డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయింది. బర్రెలను కాసే ఓ అమ్మాయి ఎంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోయారు అని ఆర్జీవీ కామెంట్ చేశారు. దీనిపై బర్రెలక్క తరపున ఆమె లాయర్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చంద్రయాన్ 3తో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద భారతదేశం అడుగుపెట్టింది. ఆదిత్య ఎల్1తో సూర్యుడి గుట్టు కనిపెట్టే పనిలో పడింది. ఈ ఏడాది ఇంతటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన ఇస్రో రాబోయే 5 ఏళ్లకు పక్కా ప్రణాళిక రచించింది. రాబోయే 5 ఏళ్లలో 50 ఉపగ్రహ ప్రయోగాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. అభయహస్తం గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్ కార్డులు లేని వారి నుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతి పత్రాలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 7,46,416 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711, జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో 4,57,703 అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు. దాదాపు 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. 7 వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2,000కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 82 బంతుల్లో 76 పరుగులు కొట్టడంతో 2023లో అతడి పరుగులు 2,006కి చేరుకున్నాయి. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ సభ గ్రాండ్గా సాగింది. మా పోరాటం బీజేపీపైనే అన్నారు. బీజేపీ ఎంపీలో భయం కనపడుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్త మాట కూడా వింటుందని అన్నారు. బీజేపీ ఎంపీల అభిప్రాయాలకు ఆ పార్టీలో విలువ లేదన్నారు. కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న తేడా అదే అన్నారు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. కొలరాడో తర్వాత మరో రాష్ట్రం ఆయనపై అనర్హత వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్కు ట్రంప్ అనర్హుడంటూ మైనే రాష్ట్రం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.